హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి ముద్ద. ఈరోజు నేను చేయబోయే వంటకం ఆంధ్ర స్పెషల్ వంకాయ కొత్తిమీర కారం. హలో అండి, ఈరోజు వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయండి. ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాం కూరకి. దీంట్లోకి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, తర్వాత గార్నిష్ కోసం కొంచెం శనగపిండి పైనుంచి చేస్తాము. ఓకే, వెల్కమ్. ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి వంకాయలు. నేను ఇప్పుడే నీళ్ళలోంచి తీసాను. కొంచెం నీళ్ళలో ఉప్పు వేసుకొని తరుక్కుంటాం కదా, అలాగే ఇప్పుడు తీసేసాను. నేను ఇలా తరుక్కోవాలండి. దీన్ని ఇప్పుడు నూనె కాగింది, నేను దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి. నూనె వేడెక్కింది. చూడండి, వంకాయలు అన్నీ ఇలా వేసేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తే కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి కదా, దానికోసం అని చెప్పని ఇలా మూత పెట్టేసాను. ఈ లోపల మనం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి పేస్ట్ చేసుకుందాం. వేసానండి. ఉప్పు మనం తగినంత ఉప్పు వేసేసుకుందాం. దీంట్లో కొంచెం నీళ్ళు పోసేసి ఒకసారి మిక్సీ చేసేసి అయిపోతుంది. ఇష్టం ఉంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చండి. టమాటాలను వేసుకోవచ్చు, చింతపండు ఏం లేకపోయినా బాగానే ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాము. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చండి, లేదంటే ఒకటి తీసేసుకోవచ్చు. కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి, ఇందాక వేసుకోలేదు మనం. ఇలా కలుపుకోవాలండి ఒకసారి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి కొత్తిమీర. ఇలాగే కలుపుకోవాలండి ఒకసారి. ఎక్కువ గట్టి పెడితే ముక్కలన్నీ విరిగిపోతాయి. చూడండి, రంగు ఇలా కొంచెం చేంజ్ అయ్యింది కదా. అయిన తర్వాత ఒకసారి ఇలా చూసుకుని తర్వాత మనం కొత్తిమీర పేస్ట్ అది వేసేసుకోవచ్చు. ఎందుకంటే కారం అది దాన్ని పడుతుంది. వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి తర్వాత తీసుకోవచ్చు. మెల్లిగా ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలకి కూర రెడీ అయిపోతుంది. చూడండి, ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మనం కలుపుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం. మరి హైవే పెడితే మాడిపోతుంది కదా. చూడండి, కూర అయితే ఇలా అయిపోయిందండి. పర్ఫెక్ట్ అయిపోయింది ఇది. ఇప్పుడు దీంట్లో కొంచెం శనగపిండి మనం పైన బైండింగ్ చేసుకుందాం ఉన్నాం కదా, వేసేసి ఒకసారి కలిపేసి సాల్ట్ ఏమైనా చెక్ చేసుకుంటా అంటే ఒకసారి చెక్ చేసుకోండి. లేదు సరిపోయింది సరే. ఇలా కాయల్లాగా ఉంటాయండి. మీకు కొంచెం ఆయిల్ ఏమైనా తక్కువ అయింది అనిపిస్తే కొంచెం నూనె వేసుకోండి. చూడండి, కూర ఇలా తయారైపోతుందండి. ఒకసారి మూత పెట్టేసి మనం తీసేసుకుంటే అయిపోయింది. కుక్ అయిపోయినట్టేనండి. కూర అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. చూడండి, కుక్ అయిపోయిందండి. మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇంకా చూడండి, ఇలా కాయల్లాగా బాగా వచ్చింది కదా. ముక్కలు విరిగిపోకుండా ఉండాలంటే మనం ఇలాగే చేసుకోవాలండి. ఎక్కువసార్లు కలిపేస్తే ముక్కలు విరిగిపోతాయి, అంటే ఏం లేదు. ఇలా వంకాయలు వేసేసుకొని సర్వ్ చేసుకొని దీంట్లో కొంచెం వేడివేడి అన్నంలో కూర వేసుకొని కొంచెం నూనె వేసుకొని తినేస్తే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. వంకాయ కొత్తిమీర కారం కూర, రైస్, అన్నము, కొంచెం నూనె వేసేసుకొని కలుపుకొని తినేస్తే సూపర్. చూడండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.